ఎవరే కానీ ఇట్లా సైకిళ్ళ మీద ప్రయాణం చెయ్యకండి. ఊరు అయిపోయింది పని. మా షేరో వాలి ఆజా మెహరో వాలి. बोलो गौ माता की जय. జై శ్రీరామ్. जय श्री राम. అందరికీ జై శ్రీరామ్. హైదరాబాద్ టు అయోధ్య సైకిల్ యాత్ర ఈరోజు 8వ రోజు. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి జబల్పూర్ టు కాట్నీ వరకు అనుకున్నాము. 100 కిలోమీటర్స్ ఉంది. 6:30కి అట్లా బయలుదేరిపోయినాం అక్కడ నుండి. అయితే ఇందాక వీడియోలో కనిపించిన అన్నగారు మా నాన్నగారికి జాకెట్ అయితే డొనేట్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. అన్నగారికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకోటి పక్కనే ఉన్న పండిత్ గారు కూడా మాకు నైట్ స్టే చేయడానికి చాలా చాలా సహకరించారు. బ్లాంకెట్స్ ఇచ్చిర్రు, అట్లాగనే పిల్లోస్ కూడా ఇచ్చిర్రు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా తినడానికి కూడా ఏదైనా ఫుడ్ అవసరం ఉందంటే చెప్పండి చెప్పారు. కానీ మేము అంతలోపే హోటల్లో తెచ్చేసుకున్నాము. అయితే మొత్తానికి మనకు దారిలో వెళ్తుంటే రుద్రాక్ష ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపించింది. అక్కడే టీ బిస్కెట్ తాగేసి అక్కడ నుండి అయితే బయలుదేరిపోయినాము. అలాగే ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఎగ్జాక్ట్గా టీ బ్రేక్ తర్వాత 1 అవర్ అవుతుంది. ఫ్లాట్ రోడ్ ఉంది కాబట్టి ఈజీగా 20 కిలోమీటర్ల వరకు వచ్చేసినాము. అదే అప్స్ డౌన్స్ ఉంటే మధ్యలోనే అయిపోయేది ఈ టైం అంతా. అయితే ఎంత దూరం వచ్చినా ఎంత దూరం వచ్చినా బాగానే వచ్చారు. రోడ్డు నిన్న మొన్న రోడ్లకి ఎట్లా లేదా హ్యాపీగా పోవచ్చు. నిన్న మొన్న ఇక అయితే చుక్కల పర్వతం మీకు ఎక్కలే దిగదే అవస్థ. ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఈరోజు రోడ్డు బాగుందమ్మా. ఈరోజు బాగున్నది. గంటల 20 కిలోమీటర్లు వచ్చింది. నిన్న ఉదయం ఎట్లా వచ్చినాము 2 గంటల్లో 40 కిలోమీటర్లు. ఈరోజు అట్లా వచ్చినాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందు కూడా రోడ్ ఇట్లానే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. చూస్తాం ముందు. ఇంకా ఆగు పోదా మళ్ళీ ఎందుకు వస్తాం. సరే ముందు చూద్దాం ఎట్లా ఉంది రోడ్డు. ఇప్పటికైతే జబల్పూర్ రోడ్ అయితే జబర్దస్త్ ఉంది. ఫ్లాట్ అయితే ఉంది రోడ్ అయితే, అప్స్ డౌన్స్ ఏం లేకుండా మంచిగానే వచ్చినాము. గంటలో 20 కిలోమీటర్లు అయింది. ఈరోజు ఇంకా ఇక్కడ నుంచి కట్నీ 68 కిలోమీటర్లే ఉంది. అక్కడికి వెళ్ళే వరకు మధ్యలో ఇంకేమైనా రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఏందనేది చూసి వీడియో తీస్తాం. అంతవరకు ఉంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య.
అయితే మొత్తానికి జబల్పూర్ టు కాట్నీ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత మనకు హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఆగినాము. అయితే మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి హ్యాండ్ పంప్ కూడా ఉందన్నమాట ఇక్కడే. ఈ టెంపుల్ వచ్చేసి హైవే రోడ్ పక్కనే ఉంటుంది. ఎవరైనా వస్తే చూడండి. ఇంకోటి అంతలోపు మనము ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఛార్జింగ్ పెట్టేసుకుందామని చెప్పేసి ఆప్షన్ ఉందా అని అడిగితే ఈ లోపల పెట్టేసుకోమని చెప్పారు. మన బ్యాటరీ తీసి అయితే ఛార్జింగ్ పెట్టేస్తున్నాము. इधर लगा दो। हो रहा है चार्जिंग हो रहा है। हाँ మన వెళ్దాం ఇక టైం అయినా ఒక 6 గంటలు అయిపోతుంది. जय श्री राम। जय श्री राम। समझा आपका नाम? अखिलेश शुक्ला। अखिलेश शुक्ला। हाँ इधे कनाड़ी धाम आश्रम में कनाड़ी धाम आश्रम जी। बहुत बहुत धन्यवाद आपके वो गाने को और धोने को पूरा नहीं बढ़िया, ये सभी यात्रियों के लिए ही है। हाँ ये बनाया गया है कि जो भी तीर्थ यात्री यहाँ से निकलता है उन सबको यहाँ स्टे, जो के बाद भोजन नहीं वो भोजन करे। रुकने की व्यवस्था है, खाने पीने की व्यवस्था है। जो जैसे भी आए कम से कम यात्री तो यहाँ एक दिन जरूर स्टे करके जाए। देन वो अभी बीच में ही पड़ता है, यहाँ से 400 किलोमीटर तुम्हारे से 450 किलोमीटर काशी है, 450-500 किलोमीटर अयोध्या जी, 300 किलोमीटर प्रयागराज, 120 किलोमीटर मैहर है, वहाँ पैदल लोग पहुँच जाते हैं। तो रोज कोई ना कोई 2-4-10 यात्री यहाँ पे स्टे करते हैं। अच्छा है इधर तो। हाँ बढ़िया, वो हमारा काम ही है यात्रियों की सेवा करना। థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇక్కడనే స్టే చేసినాము. ఈరోజు అయితే 11కి అట్లా వచ్చినాము. స్నానాలు బట్టలు ఉతకడం అంతా అయిపోయింది. తినడానికి కూడా రైస్ ఇక్కడే వండుకున్నాము. ఆ బియ్యం కూడా ఇక్కడే ఇచ్చారు స్వామి గారు. నైట్ కూడా ఎక్స్ట్రా అయింది, నైట్ కూడా తీసుకొని వెళ్తున్నాము. ముందు ఇంకా ఏమైనా ఉంటే కూడా మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. మార్నింగ్ అయితే బాగానే వచ్చినాము, ఒక 20 కిలోమీటర్ల వరకు. లంచ్ చేసి అక్కడ నుండి బయలుదేరిన తర్వాత మొత్తం ఎదురుగాలి, రోడ్లు బాగానే ఉన్నాయి కానీ ఎదురుగాలి ఈరోజు ఇదొకటి, ఎదురుగాలిని ఎదుర్కోలేకపోతున్నాం. ఎవరే కానీ ఇట్లా సైకిళ్ళ మీద ప్రయాణం చెయ్యకండి, ఊరు అయిపోయింది పని. ఏమిటికి ఎదురుగాలి, ఎదురుగడ్డలు. రామ రామ రామ, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన ఎక్కువైపోతుండదు. రాముడే వనవాసం పోయినప్పుడు మనం ఎంత అంత 3 అంతల ప్రయోగిస్తుండము. సైకిళ్ళ మీద రారాదు, బస్సులకే కానీ ట్రైన్లకే కానీ పోవాలి. ఎవరు కళ్ళు కోటర్లు తాగేటోళ్ళు అయితే ముందరికే పోరు గడ్డ మీద. ఏమిటి కోసం అయితే లేదు, వాళ్ళు ఎక్కి తాగి అయిపోయి ఉంటుంది వాళ్ళది, పౌరు తగ్గింటుంది, వస్తలేరు. ఎవరు రావద్దంట సైకిళ్ళ మీద కళలో కూడా రావకురి. ఈ పరిస్థితి వాయమ్మ పెయి నొప్పులు అంతా అనుభవిస్తుండము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా రాముని తలుచుకుంటా పోవాలి. ఇక సరే, ముందు ఇంకేమి ఇంకా దగ్గర ఇంకా 4 రోజులు పట్టవచ్చు అయోధ్య వరకు. ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం. సరే, అందరికీ జై శ్రీరామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
यहाँ तो मंदिर है ये गाँव में। वो लंबा है पर मंदिर में उधर जा भी नहीं पाओगे अभी, आपको तो मेन रास्ते पे जा चलना है। वो रोड से काफी अंदर है फिर मंदिर, किधर काटना है मैं? उधर मैयर का जो बोल रहा था मैं हाँ, आपको। बाकी इधर अगर कटनी में अगर रुकना है हाँ तो कटनी में तो यानी कि आपको पीर बाबा पड़ते हैं बीच में, हाँ वहाँ रुक सकते हो। काटने के बाद जाए 5 मिनट का रास्ता है, 10 मिनट का यहाँ से पीर बाबा का। ओके 2 किलोमीटर बाद मंदिर है, हाँ 1.5 किलोमीटर जय मंदिर, वहीं आप रात रुक థ్యాంక్ యూ అయితే బిల్ అయితే అన్నగారే పే చేస్తారు అనమాట. వద్దని చెప్పినా కూడా దారిలో వెళ్తా ఉంటే ఆపి మరి దగ్గర 1.5 2 కిలోమీటర్ వరకు మమ్మల్ని ఫాలో అవుతూనే వచ్చారనమాట. వద్దని చెప్పినా కూడా బలవంతంగా తీసుకొని వచ్చేసి మనకు చాయ్ బిస్కెట్ తినిపించేశారు. आपका नाम किशोर? కిషోర్ జీ తెలుగు नहीं नहीं आता है, यहाँ पे कोई नहीं जानता तेलुगु। ఓకే ఓకే యాక్చువల్లీ మనము ఈరోజు జబల్పూర్ నుంచి కాట్నీ వెళ్దాం అనుకున్నాము. అయితే మధ్యలో అక్కడ స్టేషన్కి ఎక్కడ ఉండవు, ఇక్కడ మందిరం ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చారు అన్నవారు. చాయ్ గిట్లా తాపేసి డబ్బులు వేసి అన్న తీసుకొని వచ్చారు. ఈరోజు రాత్రి ఇక్కడే స్టే చేస్తాము. అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు. अरे धन्यवाद, क्या काम है हम लोग का इसमें, क्या काम में मेहनत करे बाबा। సో ఫైనల్గా టెంపుల్ అయితే ఇది. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట ఈ టెంపుల్లో. చాలా చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఈరోజు నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేయబోతున్నాము. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్లో మాకు ఉండడానికి అవకాశం కల్పించారు. మొత్తానికి ఇక్కడే ఈరోజు మేము విశ్రాంతి తీసుకుంటున్నాము. మిగతా విషయాలు ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు జై శ్రీరామ్.